భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ అద్భుతమైన సెంచరీ సాధించాడు. ఆదివారం రోజు భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య రాంచీ వేదికగా మొదటి వన్డే జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో 17 పరుగుల తేడాతో భారత జట్టు గ్రాండ్ విక్టరీ కొట్టింది. అయితే ఈ మ్యాచ్ సందర్భంగా విరాట్ కోహ్లీ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. తన 52వ సెంచరీ కూడా ఈ మ్యాచ్ సందర్భంగా పూర్తి చేసుకున్నాడు వన్డేల్లో విరాట్ కోహ్లీ. దీంతో దేశవ్యాప్తంగా విరాట్ కోహ్లీ ఆట తీరుపై ప్రశంసల వర్షం కురుస్తుంది. మాజీ క్రికెటర్లైతే విరాట్ కోహ్లీని ఆకాశానికి ఎత్తేస్తున్నారు. ఈ నేపథ్యంలో విరాట్ కోహ్లీ సెంచరీ సాధించడంపై వీరేంద్ర సెహ్వాగ్ కూడా రియాక్ట్ అయ్యాడు. చేసినంత ఈజీగా పరుగులు చేయగలనని విరాట్ కోహ్లీ మరోసారి నిరూపించినట్లు పేర్కొన్నాడు. రికార్డులను విరాట్ కోహ్లీ వెంబడించడం కాదు, ఆ రికార్డులే విరాట్ కోహ్లీని చేజింగ్ చేస్తాయని పేర్కొన్నాడు వీరేంద్ర సెహ్వాగ్. అదే విరాట్ కోహ్లీ ఆకలి, ఆవేశం అంటూ వ్యాఖ్యానించాడు. కింగ్ ఎప్పటికీ కింగ్ అంటూ కితాబిచ్చాడు. ఇక వీరేంద్ర సెహ్వాగ్ ఒక్కడే కాదు, సునీల్ గవాస్కర్, మహమ్మద్ కైఫ్ లాంటి మాజీ ప్లేయర్లు కూడా స్పందించారు. ది గోట్ అంటూ సునీల్ గవాస్కర్ పేర్కొనగా గోల్డ్ ఈజ్ గోల్డ్ అంటూ మహమ్మద్ కైఫ్ వెల్లడించాడు. ఇక దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి వన్డే మ్యాచ్ లో టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 349 పరుగులు సాధించింది. ఈ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో దక్షిణాఫ్రికా బాగానే పోరాడింది. కానీ చివరికి 49.2 ఓవర్లలో 332 పరుగులు మాత్రమే సాధించి ఓడిపోయింది దక్షిణాఫ్రికా. మొత్తానికి 3 వన్డేల సిరీస్ లో 1-0 ఆధిక్యంలోకి దూసుకుపోయింది భారత్.